ప్రభుత్వ నియమ నిబంధనలు షరతులకు అనుగుణంగా దాబాలు నడపాలని లేదంటే మూసివేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి యజమానులను హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో నేరడిగొండ, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లోని దాబా యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబాల వల్ల నేరాల సంఖ్య పెరిగిందని, ఉత్తరాది నుండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల సంచారం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా దాబాలలో మద్యాన్ని అనుమతించడం, అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంపై మండిపడ్డారు. దాబాల వల్ల జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు మీదే మాయమైతే డాబా హోటల్ దగ్గర పెడతాడు, డాబా హోటల్ నుంచి వాడిని డైవర్ట్ చేస్తారు, తీసుకుపోయి దాంట్లో లాస్ట్ ఇయర్ ఒక 4-5 అఫెన్స్ లేని దాదాపు ₹1 కోటి ప్రాపర్టీ పోయింది. అది ఒకటి మెయిన్. దాని తర్వాత మీ డాబాలు ఉండటం వల్ల ఇది ఓపెన్ చాలామంది తెలవు, సీక్రెట్. ఎందుకంటే తెలవాలని చెప్తున్నాను నేను. ఎక్కడైతే డాబా 10 సంవత్సరాల నుంచి ఉన్నదో వేరే ప్లేస్ కన్నా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో హెచ్ఐవి రేట్ ఎక్కువ, పాజిటివ్ రేట్. ఇది ఫ్యాక్టరీ. కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకొని పోయి ఏమన్నా ప్రెగ్నెంట్ లేడీ పోతే, ఎందుకంటే మ్యాండేటరీ కాబట్టి అక్కడ బయటకు వెళ్తుంది. ఎందుకు ఉంటుందంటే అట్లా డాబా హోటల్ నడిచిన దగ్గర ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. బయట నుంచి లేడీస్ వస్తారు. బయట నుంచి లేడీస్ వస్తే ఆ లోకల్ యూత్ ఎవడో ఒకటి దానికి అలవాటు అవుతారు, ఎడిక్ట్ అవుతారు. వీడు తీసుకొని పోయి ఆ ఊర్లో ఎవరికైనా నటిస్తారు. ఆ విధంగా హెచ్ఐవి రేటు కూడా ఎక్కువ ఉంది. అంటే మీ డాబా వల్ల సొసైటీకి లాస్ ఉంది, ఇటు పబ్లిక్ లైఫ్కి లాస్ ఉంది. దాని తర్వాత యాక్సిడెంట్లో యంగ్ పీపుల్ చనిపోతున్నారు. అర్థమైందా? మీ డాబాలు టోటల్ లేకపోయినా జీవితం అందరు బతుకుతారు మంచిగా, మీరే బతకలేరు కావచ్చు. కానీ మీరు చేయబట్టి ఇంత సొసైటీ ఎఫెక్ట్ అవుతుంటే దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ కావు నేరడగొండ ఇచ్చేయడమే కంటైనర్ దొంగతనం అయితే. అర్థమైందా? ఎక్కడ కావు లారీ డ్రైవర్ని పొడిచేసారు మొన్న. మరి ఎందుకైతున్నాయి అంటే మీ డ్రామాలు ఏమంటే, లేకుంటే అసలు ఒక్కడ కూడా కాదు. అదే మీ దాటిందనుకో అవతల ఏడన్నా ఒక అఫెన్స్ అవుతుందా? అంటే మీ దగ్గర అంత క్రిమినల్స్ జమయుడు, లారీలు వాడు ఆపుడు, తాగుడేడ, కారులు ఆపుడు, ఎక్కడ తిరిగి వచ్చినోడు ఇక్కడ కారు ఆపుకోవడం, ఇక్కడ తాగుడు, వాడు పోయేటప్పుడు అఫెక్ట్ చేసుకోవడు. నేడుకుండా రోడ్డు దాటుతాడనే బుద్ధిని కేసులు ఎన్నున్నాయి. మరి ఎట్లా మీ ఇంట్లో మనిషి చచ్చిపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? వాడు యంగ్ పీపుల్ చనిపోయిండు. వాడు నీ డాబా ఉంటాం వల్లే వాడు 12 గంటల తిరుగుతావు, వాడు తాగుతూ తింటాడు, రోడ్డు దాటుతాడు, లారీ గుద్దుతాడు. మీరు అనుకుంటారు మేము పోలీసు వాళ్ళు మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తాం. కాదు, మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. ప్రతి దానికి రీజన్ తోటి చెప్తున్నాను నేను. మరి ఇట్లా మనుషులు చచ్చిపోయినా నువ్వు నడపాలా బిజినెస్? చెప్పండి. ఇట్లా దొంగతనాలు అయినా కూడా మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఎందుకు ఆపనేయాలి మా దగ్గర లారీ? వాడు కంటైనర్స్ ఎందుకు ఆపితే దొంగతనం అవుతుంది అంటే పోలీసు మరి ప్రతి లారీ కాపలా ఇవ్వలేదు స్వామి. ఒక్క ఏరియాలో 30 డాబాలు ఉంటాయి.